గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత గుర్తింపు పొందిన జన్మభూమి పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. 1995లో తొలిసారి అమలు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా రూపొందించి జన్మభూమి 2 పేరుతో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించిన తర్వాతే ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై ఆలోచిస్తున్నామని, దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, విదేశాల్లో ఉన్నతంగా స్థిరపడిన వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చంద్రబాబు సూచించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నందున పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించనున్నట్టు చెప్పారు. ప్రతిపక్షంలో కూటమి తరపున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని సమావేశానంతరం నేతలు హామీ ఇచ్చారు. బాబు గారు ఈ 55 రోజుల్లో మనం చేసిన సమీక్షలు, మనం విడుదల చేసిన శ్వేతపత్రాలు, వాటన్నిటి గురించి చర్చించాం. అన్నిటికంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాల, అదే పెద్ద డిస్కషన్. P4 ఇంప్లిమెంట్ కావాలా, జన్మభూమి 2 ఫేజ్ 2, అంతకుముందు జన్మభూమి చేశాము, ఈరోజు జన్మభూమి 2 తిరిగి ప్రారంభించాలనే ఆలోచన కూడా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతోందనే అభిప్రాయం టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో వ్యక్తమైంది. జనాభా నిష్పత్తి తగ్గితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సైతం పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని చంద్రబాబు తెలిపారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న కార్యకర్తలను ప్రత్యేకంగా పరిగణిస్తామని చెప్పారు. మొన్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు రద్దు చేయడం కూడా మరి ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్ ప్రణాళిక, పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు పార్టీలో కూడా చర్చించాలని, పార్టీ ప్రతినిధులను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముందుకు నడిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం కూడా జరిగింది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండటం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇసుక జోలికి వెళ్లొద్దని నేతలకు మరోసారి గట్టిగా చెప్పారు.